హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్. ఈరోజు మనతో ఒక గొప్ప గురువు గారు ఉన్నారు. మన సనాతన ధర్మంలో చెప్పిన వ్రతాల గురించి, దేవతా మూర్తుల విశేషం గురించి గురువుగారు చాలా అద్భుతంగా చాలా విషయాల్లో చాలామంది భక్తులతో తన అనుభవాలు పంచుకోవటం జరిగింది. గురువుగారిని అడిగి మన సనాతన ధర్మంలో ఆది గణపతి యొక్క పూజా విధానం, స్వామివారిని ఎలా పూజించుకుంటే స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుందో తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. నమస్తే నాన్న. హరి ఓం శివ. సనాతన ధర్మంలో ముక్కోటి దేవతల గురించిన ప్రస్తావన ఉన్నప్పటికీ ఏ పూజ మొదలు పెట్టాలన్నా, ఏ కార్యం తలపెట్టాలన్నా ముందు ఆ మహాగణాధిపతి పూజ చేసిన తర్వాతే ప్రారంభిస్తారు. అంతటి గొప్ప గణపతిని, ఆయన అనుగ్రహాన్ని ఒక సాధారణమైన మనలాంటి భక్తులు ఎలా పొందాలి? అంటే ఇప్పుడు మనకి ముక్కోటి దేవతలు ఉన్నారు, కానీ మహానుభావులు పీఠాధిపతులు అందరూ కూడా ప్రతిపాదించేది షణ్మతాలు. ఓకే, అంతకుముందు పంచమతాలు అనేవాడు షణ్మతాలు. అంటే ఒక 6 మతాలను మాత్రం మనం పాటించాలి అని చెప్తారనమాట. దాంట్లో గణపతి, షణ్ముఖుడు, శివుడు, విష్ణువు, సూర్యుడు, పరాదేవత. ఓకే, అంటే గణపతి చాలా విశిష్టమైన ఫలితాలు ఇచ్చేవాడు. ఓకే, మన లైఫ్లో ఎటువంటి కష్టాలకైనా సరే. ఓకే, ఇప్పుడు గణపతిలో కూడా చాలా రకాల మూర్తులు ఉంటాయి. ఓకే, ఓకే, మీకు మిగతా దేవతామూర్తుల కన్నా కూడా గణపతికి విశేషమైన పూజలు ఉంటాయి, విశేషమైన పరిహారాలు కూడా చాలా విశేషమైనవి ఉంటాయి. అంటే ఇప్పుడు శుక్రుని యొక్క బలం పెరగాలంటే స్ఫటిక గణపతిని లాకెట్లో వేసుకొని ధరించమని చెప్తాం, లేదా స్ఫటిక గణపతిని పూజించమని చెప్తాం. ఓకే, కుజుని యొక్క దోషాలు పోవాలంటే పగడ గణపతి. ఓకే, ఓకే, అలాగే గురుని యొక్క బలం పెరగాలంటే పసుపు గణపతి, హరిద్ర గణపతి. ఓకే, నవగ్రహాల యొక్క మంచి శుభం కలగాలంటే, వాళ్ళ యొక్క శుభ దృష్టి కలగాలంటే నవగ్రహ ధాన్య గణపతి. ఓకే, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన అద్భుతమైన స్థితిగతులు రావాలి అంటే, చాలా అనారోగ్య సమస్యలు బాధపడుతున్నారంటే శ్వేతార్క గణపతి, దానికి సూర్యుడు అధిపతి. ఓకే, ఇట్లా గణపతుల్లో చాలా రకాలు. ఓకే, ఒక్కొక్క గణపతికి చాలా అద్భుతమైన విశేషాలు. పాదరస గణపతి ఉంది. ఓకే, అంటే బుధుని యొక్క వ్యాపార అభివృద్ధికి. ఇట్లా రకరకాలు మనకి శాస్త్రంలో చెప్పబడినాయి. గణపతి యొక్క ప్రార్థనతోనే జస్ట్ మనం ప్రతిరోజు కూడా గణపతి యొక్క నామాలని చెప్పుకొని ఆయనకి అంత గరిక పెట్టి అంత బెల్లం నివేదన చేసినా కూడా అద్భుతమైన ఫలితం ఇస్తాడని చెప్పబడింది. సరే, కానీ అంటే జ్యోతిష్యంలో కూడా చాలా రకాల సమస్యలు ఉంటాయి. చాలా మందికి ఏవేవో చెప్తారు. నా దగ్గరకు వచ్చే క్లయింట్ లిస్టులకి వాళ్ళకి జన్మ కుండలి నేను వివరించేటప్పుడు జన్మ కుండలి అంతా కూడా వేసినప్పుడు దీని వెనకాల ప్రింట్ ఉంటుంది. ఓకే, దీని ప్రింట్లో మీ జీవితంలో ఎటువంటి కష్టాలైనా తీర్చే మార్గాలని చెప్పి కొన్ని వ్రతాలు, ఒక లిస్ట్ ఉంటుంది. అన్నీ కూడా ఆ వ్రతాలన్నీ కూడా మా జీవితంలో మేము చేసినవి అన్ని వ్రతాలు, 1-2 వ్రతాలు మేము చేసి ఉన్నాం, కానీ అన్ని వ్రతాలు మేము పాటించి చెప్తున్నాం. ఓకే, చాలా అద్భుతమైన ఫలితాలు. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో వీటి యొక్క గొప్పతనం చెప్పింది. అలాగే నేను కొన్ని వేల జాతకాలు నేను చూసేటప్పుడు కొంతమంది జాతకాలు జాతక రీత్యా, వాళ్ళ కుండలి రీత్యా బాగోకపోయినా వాళ్ళు మంచి మంచి స్థితిలో ఉండటం, ఎటువంటి బాధలు అనుభవించకపోవడం, అటువంటి కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఓకే, చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ యొక్క జీవన విధానం మనం నోట్ చేసుకున్నప్పుడు అటువంటి జాతకం వచ్చినప్పుడు మనకు చాలా టైం పడుతుంది. వాళ్ళ యొక్క జీవన విధానం ఏంటి, వాళ్ళు ప్రతిరోజు ఏం చేస్తారు, అసలు ప్రతి సంవత్సరం ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు, ఇవన్నీ చెక్ చేసుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులు ఓకే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా కార్తీక మాసంలో మొదలుపెట్టి 7 శనివారాల వ్రతం చేస్తున్నామని చెప్పడం. ఓకే, ఇట్లా మంచి అద్భుతమైన వ్రతాలు చెప్పడం. ఓకే, అంటే వాళ్ళ యొక్క జన్మకుండలి యొక్క స్థితిగతులను కూడా మార్చే స్థితి ఈ వ్రతాలకు ఉందని చెప్పచ్చు. ఇంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓకే, ఇవన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసి నా దగ్గరికి వచ్చే జాతకులు కొన్ని వేల జాతకాలు పరిశీలించి చేసి చెప్తున్నాను. ఓకే, మరి అటువంటి వాటిలో
ప్రప్రథమంగా మనం చెప్పుకునేది సంకష్టహర చతుర్థి. అంటే ఓకే. పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజుని సంకష్టహర చతుర్థి అంటామన్నమాట. అంటే ఈరోజు ఎవరైతే సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తారో హ్మ్. వారి యొక్క కష్టాలని అన్నిటికన్నిటిని తీసేస్తారని చెప్పి స్వామివారు చెప్పారు. ఓకే. అంటే ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే ఈ వ్రతము అనే వాటికి కొన్ని నియమాలుంటాయి. ఓకే. హ్మ్. చాలా ఇంపార్టెంట్. ఎటువంటి నీ లైఫ్‌లో ఎటువంటి కష్టమైనా ఉండని, ఓకే. ఎటువంటి ఆటంకాలైనా ఉండని, వాటిని తొలగించాలి అంటే నువ్వు 12 నెలల పాటు, ఓకే. అంటే 12 నెలలు, నెలకొకసారి వచ్చే సంకష్టహార చతుర్థి రోజు 12 నెలల పాటు అంటే ఒక సంవత్సరం పాటు గనక నువ్వు గనక అద్భుతంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తావో, నువ్వు రాసి పెట్టుకో. ఓకే. ఇది జరగలేదు అని అనుకోవటానికే లేదు. ఓకే. 100% అది జరిగి తీరుతుంది. మరి సంకష్టహార చతుర్థి అనంగానే ప్రతి దేవాలయంలో మాక్సిమం గణపతి దేవాలయాల్లో కొన్ని కొన్ని అంటే కొన్ని శివాలయాల్లోనూ, విష్ణాలయాల్లో కూడా వీటిని చేస్తూ ఉంటారు. అందరూ కూడా వెళ్ళి సామూహికంగా పాల్గొంటారు. కాకపోతే నేను మెయిన్ ఇంపార్టెంట్‌గా చెప్పేదేంటంటే, ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మనం లేచి, ఓకే. బ్రహ్మ ముహూర్తం అనగానే మళ్ళీ ఏదో అనుకోకండి, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్తున్నారని. చాలా సింపుల్‌గా చెప్తున్నాను. సూర్యోదయానికి 2 గడియల ముందు. ఓకే. అంటే సుమారుగా 48 మినిట్స్ బిఫోర్ సూర్యోదయానికి. అంటే మన సూర్యోదయం ఏ టైంకి వస్తుందో ఒక్కొక్క కాలం అంటే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకంగా ఉంటది కాబట్టి, ఆ రోజు క్యాలెండర్‌ని బట్టి మనం 48 అంటే అప్రాక్సిమేట్‌లీ 1 అవర్ బిఫోర్ మనం పూజ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. బ్రహ్మ ముహూర్తంలో పూజ స్టార్ట్ చేయడం. ఆ బ్రహ్మ ముహూర్త కాలాన్ని 48 మినిట్స్‌ని ఆ వ్రతాన్ని ఆచరించడం చాలా ఇంపార్టెంట్. అంటే ఓకే. అండి 1 అవర్ బిఫోర్ మనం 48 మినిట్స్ బిఫోర్ మనం స్టార్ట్ చేయాలంటే అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్ బిఫోర్ మనం లేవాలి. అవును. సూర్యోదయానికి హ్మ్. లేచి మనమంతా కూడా రెడీ అయ్యి చక్కగా స్వామికి చేసిన కార్యక్రమం అంటే వ్రతానికి సంబంధించినంత కూడా మీకేం పూజా విధానం ఏం చెప్పండి. ఎందుకంటే సంకష్టహర చతుర్థి వ్రతం అని చెప్పి ఏ పూజా స్టోర్‌లోకి వెళ్ళినా మీకు పుస్తకం దొరికిపోద్ది. ఓకే. రూ. 10, రూ. 15 చిన్న పుస్తకం ఉంటది. ఓకే. ఓకే. చక్కగా దాంట్లో అన్ని నామాలతో సహా ఏ టు జెడ్ ఇలా చేయాలి అన్నీ ఉంటాయి. కాబట్టి ఓకే. విధానం మీకేం చెప్పట్లేదు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు చెప్తా. చక్కగా ఉదయాన మనం ఇంట్లో ఈ వ్రతాన్ని ఆచరించుకొని, హ్మ్. ఓకే. ఎందుకు ఇంట్లో చేయాలని చెప్తున్నానంటే, ఇప్పుడు సాయంత్రం పూట మనకి దేవాలయంలో సామూహికంగా జరుగుద్ది. అవును. ఇప్పుడు మనకి భగవంతుడిని చూసినప్పుడు మనకి భావోద్వేగం కలుగుద్ది. మనకి ఏడవాలనిపిస్తది. మన బాధలేవో చెప్పుకోవాలనిపిస్తది. ఒకడు ఏడుస్తావా? లేదు కదా! మొహమాటం అడ్డుపడుద్ది. ఎవడు చూస్తాడో ఏందో అని. భగవంతుడి దగ్గర కావాల్సింది నీకు ఆనందం వస్తే ఆనందం తెలియజేయటం, బాధ వస్తే బాధ తెలియజేయటం. నీ ఓకే. బాధని భగవంతుడితో ఎప్పుడైతే పంచుకుంటావో, ఆయనకి నీకు ఒక బంధం ఏర్పరచుకుంటావో, అప్పుడే కదా నీకు అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చేది. అవును. కాబట్టి ఏంటంటే ఇంట్లో అనేప్పటికీ నువ్వు 100% ఆ డివోషన్‌తో నీ బాధలు చెప్పుకుంటావు. ఓకే. బాధలు చెప్పుకున్నతో పాటు నువ్వు చేసే విధానం కూడా ఓకే. తన్మయత్వంతో, ఓకే. అలాగే భక్తి శ్రద్ధలతో చేస్తావు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం అక్కడ హడావిడిగా వాళ్ళు చేస్తూ ఉంటారు సామూహికంగా. ఓకే. సామూహికంగా చేసేప్పుడు అక్కడే చెప్తారు. ఆ వినే దాని గురించి ఆలోచన ఉంటది గానీ, ఎందుకంటే ఆ క్షణం దాటిందంటే మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళిపోద్ది. ఓకే. అవును. అంతేనా కదా! హ్మ్. గురువుగారు చెప్పారు. ఆచమనం చేయమన్నారు. ఆచమనం నువ్వు వినలేదు. ఆచమనం అయిపోద్ది నెక్స్ట్ పార్ట్‌లోకి వెళ్ళిపోద్ది. అంతేగాని అవును. నీకోసం ఆగరు కదా! అవును. కాబట్టి నువ్వు పుస్తకం చదువుతున్నావు లేదా క్యాసెట్ పెట్టుకోనో, సీడీ పెట్టుకొని నువ్వు చక్కగా నువ్వు చేస్తున్నావు. అక్కడ నీకు భక్తే ఇంపార్టెంట్‌గా ఉంటది. అలాగే ఆవాహనం చేసిన దగ్గర నుంచి స్వామివారి యొక్క కూర్చోబెట్టి ఆయనకి ఆచమనీయం, పాద్యం అన్నీ సమర్పిస్తాం. స్నానం అన్నీ చేస్తాం కదా! చేసేటప్పుడు మన భావన గణపతి మన ఎదురుగుండా కూర్చున్నట్లుగా, ఆయన మన యొక్క ముందు ప్రతిష్టమైనట్టుగా మనం భావన చేయాలి. చాలా ఇంపార్టెంట్. ఓకే. భగవంతుడు మన ముందు కూర్చున్నట్లుగా భావన చేసి మనం ఆ యొక్క తన్మయత్వంతో మనం గనక చేసినట్లయితే, ఓకే. అక్కడ మనం అద్భుతమైన రిజల్ట్‌ని మనం పొందుతాం. ఓకే. జనరల్‌గా అందరూ కూడా సామూహికంగా చేస్తారు. నేను చెప్పిన విధి విధానంలో చేసి కొన్ని వేల మంది, ఓకే. మా జీవితాల్లో అద్భుతాలు జరిగినాయని చెప్పడం నేను విన్నా. ఓకే. ఓకే. అంటే వాళ్ళు చేయడం తర్వాత సంగతి. వాళ్ళకన్నా నేను చెప్పే ముందు నేను చేసి చెప్తున్నా. ఎటువంటి అద్భుతాలంటే సంకష్టహర చతుర్థి వ్రతం, 12 సంకష్టహర చతుర్థి వ్రతాలు, 16 సోమవారాలు,
ఓకే. అట్లాగే 7 శనివారాల వ్రతం, 9 వారాల లక్ష్మీ కుబేర వ్రతం, అలాగే 8 వారాల అష్టలక్ష్మి వ్రతం, ఓకే. 24 ఏకాదశి వ్రతం, 12 ప్రదోషకాల వ్రతం, ఇట్లా రకరకాల వ్రతాలు ఉన్నాయి. ఓకే. మనకి షణ్మతాల్లో ఏ దేవతామూర్తులకైతే అనుమతి ఉందో ఆ దేవతామూర్తులందరికీ కూడా చాలా అద్భుతమైన వ్రతాలు ఉన్నాయి. అలాగే సూర్యుని కూడా భాను సప్తమి, ఏ ఆదివారం అయితే సప్తమి తిథితో కూడుకుందో అద్భుతమైన యోగం చెప్తాం. అటువంటి యోగ కాలం రోజు ఆ యొక్క సూర్య భగవానుడిని మనం ఒక వ్రత విధానంతో ఆచరించడం అనేది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అట్లా ప్రతి దానికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి ఉదయాన మనం ఇంట్లో ఈ వ్రతాన్ని పూర్తిగా ఆచరించుకొని ఇంపార్టెంట్గా గరిక అండ్ ఉండ్రాళ్ళు, ఓకే, లడ్డూలు, ఇవి మనం స్వామివారికి నివేదన చేయడం చాలా ఇంపార్టెంట్. పూజలో గరిక వాడాలి, నివేదనలో ఉండ్రాళ్ళు లడ్డూలు కంపల్సరీగా పెట్టాలి. ఓకే. ఏం పెట్టలేమన్న వాళ్ళు బెల్లం ముక్క పెట్టినా కూడా ఆయన చాలా తృప్తి చెందుతాడు. ఉదయం చేస్తాము, అలాగే సాయంత్రం వరకు మనం ఉపవసించాలి. ఉపవసించడం అంటే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని, మనం ఆహారానికి సంబంధించింది కాదు ఉపవాసం అంటే. ఓకే. భగవంతునికి దగ్గరగా జీవించడం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం భగవంతుని యొక్క లీలలతో, ఓకే, భగవన్ నామస్మరణతో మన యొక్క కాలాన్ని అద్భుతంగా వాడుకోవాలి. ఓకే. మనం శరీరం నిలబడాలి కాబట్టి ఎవరికైతే ఎటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళు అల్పాహారం తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే. వాళ్ళ యొక్క శరీరం నిలబడే స్థితిలో ఉన్న వాళ్ళు నో ప్రాబ్లం, వాళ్ళ యొక్క ఏదన్నా జ్యూస్ వాడి తాగి కూడా సాయంత్రం వరకు చక్కగా ఉండండి. సాయంత్రం సామూహికంగా మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో మళ్ళీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించండి. ఆచరించి చంద్రుని చూసిన తర్వాత మీరు ఆ రోజు సాయంత్రం భోజనం చేయడం, వాళ్ళు మీకు గురువులు చెప్పిన విధంగా అక్కడ ఫాలో అవ్వండి. ఎవరైతే ఈ విధంగా 12 సంకష్టహర చతుర్థులు చేస్తారో వాళ్ళ జీవితంలో జరగదు అని అనుకునేది ఎటువంటిదైనా సరే, ఓకే, అటువంటి సంశయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, జరిగి తీరుతుంది. ఓకే. ఓకే. అద్భుతమైన వ్రతాల్లో మొట్టమొదటి వ్రతం అని చెప్పొచ్చు 12 మాసాల పాటు చేసే సంకష్టహర చతుర్థి వ్రతం. ఓకే.